హాయ్ ఫ్రెండ్స్, చిన్న కాసరకాయలు ఎలాగ చేసుకోవాలో ఈ వీడియో చూద్దాము. ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగన తర్వాత గిన్నెలో వాటర్ పోసుకుని వాటర్లో కడుక్కోవాలి. ఏదన్నా మట్టి ఉన్నా పోతుంది. అలాగ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎల్లిపాయ కారం అవసరము. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొన్ని ఎల్లిపాయలు వేసుకొని మిక్స్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగనే మిక్స్ పట్టుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని కళాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. మూడు స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని అందులోకి వేసుకుందాము. ఈ ఆనియన్స్ వేయడం బట్టి టేస్ట్ ఉంటుంది. మనము వేయకుండా కూడా చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది. కాకరకాయ, చిన్న కాకరకాయ ఫ్రెండ్స్. ఇది 1 నిమిషం మగ్గాలి. మగ్గింది. అలాగన మనం వచ్చేసి ఇప్పుడు కాకరకాయలు వేసుకోవాలి. అలాగన కాకరకాయలు వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇవన్నీ 1 నిమిషం మగ్గాలి. మనం ఇందులోకి పసుపు వేయకూడదు. చపాతీలో, అన్నంలో, రొట్టెలోకి బాగుంటుంది కర్రీ. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చేది, ఎప్పుడు ఉండవు. మూత వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మగ్గుతాయి. ఆయిల్లో తీయాలి. అలాగ ఆయిల్ మెత్తగానే ఇప్పుడు మనం వచ్చేసి ఎల్లిపాయ పొడి వేసుకోవాలి. సింపుల్గా తొందరగా రెడీ అవుతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ఎల్లిపాయ పొడి వేయడం బట్టి టేస్ట్ బాగుంటుంది. అలాగనే కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. కాకరకాయ కూర బాగుంది టేస్ట్. కాకరకాయ ఎప్పుడు మనం ఇందులో వాటర్ వేయలేదు కాబట్టి కొద్దిగా 2 స్పూన్ల మీద కొబ్బరి పొడి వేసుకోవాలి. కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కాకరకాయ, చిన్న కాకరకాయ రెడీ అయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి.